మనకైతే ఎక్కువగా హాలిడేస్ వచ్చేవి సంక్రాంతి అండ్ దసరాకే కదా! సో, ఎక్కువ హాలిడేస్ వస్తాయి. మనం ఎక్కువగా సంక్రాంతి అండ్ దసరాకి మాత్రమే మురుకులు, అప్పాలు ఇలా చేసుకుంటాం కదా! మన తెలంగాణలో అప్పాలు, మురుకులు అంటే చాలా స్పెషల్ కదా! సో, స్పెషల్‌గా ఎప్పుడు చేసుకుంటామంటే సంక్రాంతి ఫెస్టివల్‌కి అండ్ దసరా ఫెస్టివల్‌కి ఎక్కువగా అప్పాలు, మురుకులు చేసుకుంటాం మేమైతే. మరి మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి. సో, దసరా వచ్చేసింది కాబట్టి దసరాకి ముందు బతుకమ్మ. బతుకమ్మ కూడా పెద్ద పండగ కదా మనకి. సో, దసరాకి ముందు మనం అప్పాలు, మురుకులు ఇలా చేసుకుంటాం. అందరి ఇంట్లో చేసుకుంటారు. సో, మా ఇంట్లో కూడా మేము ఈరోజు స్టార్ట్ చేసామన్నమాట. సో, పిండి పట్టించుకొని వచ్చేసి అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాం. మేమైతే ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తాం. మరి మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వేసి మురుకులు, అప్పాలు చేస్తారో చెప్పండి. సో, పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత అందులో హాట్ వాటర్ అంటే వామ్ వాటర్, కొంచెం వేడిగా కాదు చాలా మసిలిన వాటర్ తీసుకొని వచ్చి అవి బాయిల్ చేసి అవి పిండిలో వేసాం. అలాగే నువ్వులు, జీలకర్ర పౌడర్, ఓమా అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఇవన్నీ వేసి మంచిగా కారం, ఉప్పు కూడా వేసి మంచిగా టేస్ట్‌కి సరిపోయేంత వేసి మంచిగా కలిపేసి పెట్టుకుంటాం అనమాట. అంతా ఒకేసారి మిక్స్ చేయకుండా ఫస్ట్ వేడి నీళ్ళతోటి మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకొని మనకు అవసరం ఉన్నంత కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి ఇలా మురుకులు చేసేస్తామన్నమాట. ఎప్పుడైనా కొంచెం మా అత్తమ్మకి హెల్త్ బాలేదు అంటే ఆమెకి చేత కావట్లేదు అనేసి ఈసారి ఈ కడాయి దగ్గర నేను కూర్చున్నాను అనమాట. అంటే మురుకులు చేయడానికి. ఈ ఇయర్ అయితే అన్నీ నేను కొత్తగా చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందుకు ఆమెకు చేతనయ్యేది. ఆమె మంచిగా హెల్ప్ చేసేది, చేసేది. బట్ ఈ ఇయర్ కొంచెం ఆమె హెల్త్ కొంచెం సిక్‌గా ఉంది కాబట్టి ఈ ఇయర్ నేను చేయడం స్టార్ట్ చేసినా అనమాట. సో, చూడండి ఈ ప్లేట్స్ పైన మేము ఫస్ట్ మురుకులొత్తేసి ఆ తర్వాత ఆ ప్లేట్స్‌తో మేము కడాయి పెట్టినాం కదా! ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్స్‌తో మురుకులు అందులో వేసేస్తాననమాట. అలా. అంటే అప్పుడు అలా చేసేది కాబట్టి అది చూసి నేను నేర్చుకొని ఇప్పుడు అలా చేయడం స్టార్ట్ చేసిననమాట. సో, మురుకులు నేను ఒక్కదాన్ని చేస్తున్నా అని చెప్పేసి మా పిల్లలు అండ్ మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు నేను మురుకులు చేసేటప్పుడు. చూడండి మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తారు. ఎలా హెల్ప్ చేస్తున్నారో. నాకైతే అబ్బా! నేను ఒక్కదాన్ని ఎలా చేయాలో ఏమో అనుకున్నాను గానీ చేసేటప్పుడు మాత్రం మా పిల్లలు అండ్ మా హస్బెండ్ నేను కూడా చేస్తాలే హెల్ప్ చేస్తా అని చెప్పేసి వచ్చేసి చేశారు. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా.